ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి. రేపు ఉదయం 10 గంటలకు చలో సిసిఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ముందుగా R&B గెస్ట్ హౌస్ దగ్గర అందరూ కలిసి అక్కడ నుండి సిసిఐ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. ఈ బైక్ ర్యాలీలో యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిసిఐ సాధన కమిటీ గత 4 సంవత్సరాలుగా సిసిఐ పరిశ్రమను పునరుద్ధరించాలని, ఆ స్థానంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి సంకల్పంతో అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. రేపు కూడా ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు కూడా ఈ పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఇప్పటికే ఉన్నది. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉన్న ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిసిఐని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెగ నమ్ముకుంటున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిసిటీకి 20 కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నది. దాన్ని వసూలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తగినంత చొరవ చూపడం లేదు. కాబట్టి ఈ 2 పార్టీలు, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సిసిఐని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతోనే వారి మీద ఒత్తిడి తేవడం కోసం రేపు చలో సిసిఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఈ 2 ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని చెప్పి సిసిఐ సాధన కమిటీ కన్వీనర్ గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పిలుపునిస్తా ఉన్నాను.